Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సమావేశాన్ని ఈ రోజు అనంతపురం జిల్లాలో నిర్వహించారు. పెద్ద ఎత్తున నాయకులు అదే విధంగా బీసీ నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలంతా పాల్గొన్నారు. ప్రస్తుతం మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ తో పాటు అదే విధంగానే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ యాదవ్ అంతా ఉన్నారు. ఇక్కడ అడిగి తెలుసుకుందాం అసలు బీసీలకు ఏ విధంగా మెసేజ్ ఇవ్వబోతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీల పార్టీ అని చెప్పబోతున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోలికలతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు. మన చెంత మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ తో పాటు రమేష్ యాదవ్ ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఈ రోజు పెద్ద ఎత్తున అనంతపురంలో బీసీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంతో ఏ విధంగా మీరు మెసేజ్ ఇవ్వబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. నిజంగా బీసీలందరినీ కూడా ద బెటర్ క్యాస్ట్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నడిపించే కార్యక్రమం చేస్తున్నారు. బీసీలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సామాజికంగా, ఆర్థికంగా, అదే విధంగా రాజకీయంగా కూడా చాలా అవకాశాలు ఎవరైతే ఈ భారతదేశంలో ఇచ్చినారో ముఖ్యమంత్రిలో అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అయితే ఈ రోజు కేవలం ఒక పనిముట్లు ఇచ్చేసి బీసీలకు అంత న్యాయం చేసినానని చెప్పే ఒక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇక్కడ ఇదే జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఒక బీసీ శాఖ మంత్రిగా ఉన్నారు, సవితమ్మ గారు ఉన్నారు. కనీసం బీసీలకు ఎప్పుడు పెన్షన్ ఇస్తామని చెప్పే ఒక పరిస్థితిలో ఆమె ఈ రోజు ఉంది. బీసీలందరికీ కూడా న్యాయం చేస్తానని చెప్పి ఏదో ఒక టైలరింగ్ మిషన్ స్కీమ్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పినారు. అది కూడా అరకొరకు, ఇంకా అసలు చేయలేదు. ఆ ట్రైనింగ్ కూడా అరకొరకు చేసినారు. సో బీసీలు అంటే కేవలం ఓటు బ్యాంకుగా చూసే ఒక పార్టీ అయితే అది టీడీపీ పార్టీ. బీసీలందరినీ కూడా నాతో పాటు వాళ్ళందరినీ కూడా రాజకీయంగా ఎదిగించి ఆర్థికంగా ముందుకు తీసుకొని వెళ్ళాలా అనే ఒక మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి అంతమందికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఆయన ఫెడరేషన్స్ అని ఏర్పాటు చేస్తూ, లోన్స్ అని ఇస్తూ మమ్మల్ని అందరికీ ముందుగా నడిపించినారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఎక్కువ మంది బీసీలందరికీ కూడా అవకాశం ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి నిదర్శనంగా ఉదాహరణగా మమ్మల్ని అందరినీ చేస్తున్నారు. అయితే టీడీపీ పార్టీ అయితే కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ ఇది అర్థమైంది. రాబోయే రోజుల్లో ఏ బీసీ వాళ్ళు వాళ్ళ తప్పుడు హామీలు నమ్మి పలకీలు మోస్తున్నారు, వాళ్ళందరినీ కూడా మళ్ళీ జీరోకి తెచ్చే కార్యక్రమం బీసీల ద్వారానే జరుగుతుంది ఈ రాష్ట్రంలోని సవినయంగా. బీసీల పార్టీ మాదే, మేమే బీసీల కోసం సంక్షేమం కోసం చేసాం. మీరేమో బీసీ అంటే బ్యాక్ బోన్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి బీసీలు బ్యాక్ బోన్ అంటున్నారు. అసలు ఏంటి సార్, ఎవరిది అసలు బీసీలను ఎవరు ఓన్ చేసుకుంటున్నారు? ఇప్పుడు మీరు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం బీసీల ఓట్లు మావి, సీట్లు మావే అంటారు. కానీ మా ప్రభుత్వం సరికి బీసీలవే ఓట్లు, సీట్లు బీసీవే అనే ఉద్దేశంతో బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ చెప్పిన ఏకైక వ్యక్తి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు అనంతపురం సాక్షిగా మీకు అందరూ తెలుసు, సూపర్ హిట్, సూపర్ 6, సూపర్ హిట్ అనే సభలు పెట్టాడు. ఇదే సభ ద్వారా మళ్ళీ ఆ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా సవాల్ విసరడం జరిగింది. చెప్పిన సంక్షేమ పథకాలు ముఖ్యంగా ఏ పథకాలు తీసుకున్నా బీసీలకి ఎక్కువ వర్తిస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో బీసీల సంఖ్య సుమారు 50% పైచిలుకుంటారు. సో చెప్పిన సంక్షేమ పథకాలు కూడా ముఖ్యంగా బీసీలకి ఎక్కువ వస్తాయి. నువ్వు చెప్పిన ముఖ్యమైన సూపర్ 6, సూపర్ హిట్ సభలో మొదటి హామీనే నిరుద్యోగ వృద్ధి లేదా నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నావు, అది లేదు. సిలిండర్లు లేవు. బీసీ డిక్లరేషన్ అన్నావు, బీసీలకు 50 ఏళ్ళు దాటిన 4,000 పెన్షన్లు ఇస్తాను. చెప్పిన హామీ ఒక్కటి కూడా చేయకుండా, సిగ్గు లేకుండా కేవలం అనంతపురం గడ్డ సాక్షి సూపర్ 6, సూపర్ హిట్ అని చెప్పి నయవంచన చేసిన పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఈ కూటమి ప్రభుత్వం. సో ఈ రోజు బీసీలు అందరూ కూడా తెలుసుకున్నారు. అప్పుడు ఏమైపోయిందంటే ఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు, ఈయన ఇంకా ఏదో చెప్తారు, ఏమో జరగచ్చేమో అనే ఉద్దేశంతో పొరపాటు పడిండొచ్చేమో. కానీ ఈ రోజు ఏ ఇంటి దగ్గరకు పోయినా కూడా వేసేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. మేము గడప గడప తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు మాకు హారతితో వెల్కమ్ పెట్టినారు. ఈ రోజు కూడా ప్రభుత్వం ఇంటి దగ్గర పోతే కొట్టి పంపించే పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తుంది. 2029లో బీసీలందరం ఖచ్చితంగా నిలబడతాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు మేము నిద్రపోమనేసి ఈ రోజు ఈ సభ ద్వారా తెలియజేయడం జరిగింది. బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పండి, మీరేమో ఈ రోజు బీసీలకు ఏమీ చేయడం లేదంటారు. మేము అన్ని చేస్తున్నాము, సంక్షేమ హాస్టల్లో కావచ్చు, అదే విధంగానే ఇతరత్ర అన్ని రకాల ఉద్యోగ క్యాలెండర్ కూడా రిలీజ్ చేశాము. అసలు గత ప్రభుత్వం, గత పాలకులు ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విధంగా మంత్రి నారా లోకేష్ తో పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు దీన్ని? చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం చెప్పుకుంటాడు, విజనరీ అయినా అనే చెప్పుకుంటాడు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా బీసీలను మభ్య పెట్టేదానికి, బీసీలను మోసం చేయడానికి, బీసీలకు 100 కొద్ది హామీలు ఇవ్వటం, ఎన్నికలు గడిచిన తర్వాత
ఈ రాష్ట్రంలో బీసీలను నయ్య వంచనకు గురి చేసినటువంటి చరిత్ర ఎవరిదైనా ఉందంటే అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారిదే. ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓటు బ్యాంకుగా మార్చుకోవటం, సామాజిక న్యాయం అనేటటువంటి పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయడానికి, బీసీల మధ్యలో చిచ్చు పెట్టడానికి ఉపయోగించుకుంటున్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఎన్నికలు వచ్చినప్పుడల్లా మీరే కదా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని చెప్పారు. ఇన్ని సంవత్సరాలలో దాదాపు 5 సార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగితే ఈ 2 సంవత్సరాల్లో మీ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఎంపీ అయినా ఒక్క మాట అయినా మాట్లాడా? బీసీఎస్ ఎస్టీ మైనార్టీ వర్గాలకి 50 సంవత్సరాలకి పెన్షన్ అని చెప్పింది మీరే కదా. మరి ఏ ఒక్కరికైనా పెన్షన్ ఇచ్చారా? బీసీలకు రక్షణ చట్టం అన్నారు. బీసీ మంత్రుల పైన, మాజీ మంత్రుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుల పైన దండయాత్ర చేసినటువంటి విధంగా, యుద్ధం చేసినటువంటి విధంగా దాడులు చేస్తా ఉన్నారు, అరెస్టులు చేస్తా ఉన్నారు, బీసీలను రాజకీయాలకు దూరం చేస్తా ఉన్నారు. మరి ఇవన్నీ అడగాల్సినటువంటి సందర్భం ప్రతిపక్ష పార్టీగా మాకు లేదా? మేము అడుగుతా ఉన్నాం, మీరే కదా ఇన్ని హామీలు ఇచ్చినటువంటిది. అబద్ధానికి ఓటేశాం బీసీలం. అబద్ధం అంటే మోసం చంద్రబాబు నాయుడు గారు, నిజం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మేము జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మేము చెప్తా ఉన్నాం, ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా బీసీలకు వార్డు మెంబర్లు మొదలుకొని మంత్రుల స్థాయి వరకు ఎంతో మందికి, వేల మందికి నాయకత్వ పగ్గాలు చెప్పి మా యొక్క నాయకత్వాన్ని పెంపొందించి మా ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈ సందర్భంగా ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం బీసీలను మోసం చేసింది కాబట్టి ప్రజలను చైతన్యవంతం చేయడానికి బీసీ కలం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క కార్యాచరణ రూపొందించుకున్నాం. అందుకే ఇంత పెద్ద ఎత్తున తండోపతండాలుగా ఈ రోజు బీసీలందరూ అడుగుతా ఉన్నారు, మాకు పెన్షన్ రాలేదు, మా నిరుద్యోగ భృతి లేదు. మా బీసీతో సోదరులు అడుగుతున్నారు, మా బీసీ విద్యార్థులు అడుగుతున్నారు, మాకు నిరుద్యోగ భృతి ఎక్కడ? మా బీసీ నిరుద్యోగులు అడుగుతున్నారు, మాకు మీరు చెబుతున్నటువంటి అదేవిధంగా విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఈ దేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి విధంగా గ్రామ స్థాయి నుంచి సచివాలయ వ్యవస్థ ద్వారా కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కావచ్చు, అమ్మఒడి ద్వారా కావచ్చు, లేకపోతే ప్రతి ఒక్క రంగంలో పెద్దపీట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. దీని తుంగలో తొక్కినటువంటి వ్యక్తి కేవలం పెత్తందారులకు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పేదవారిని పేదవారుగానే మలుచుకుంటా ఉన్నాడు. అందుకే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. బీసీల సంక్షేమం కోసం పాటుపడింది. అదే విధంగానే బీసీలకు అనేక రకాలైనటువంటి పదవులు ఇచ్చినటువంటిది కేవలం ఒక ముఖ్యమంత్రిగా నాడు జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ ఈ రోజు కేవలం అబద్ధపు మాటలు చెప్పి బీసీ ఓట్లను తీసుకొని ఈ రోజు అధికారాన్ని దక్కించుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తిగా మోసం చేశాడనేటువంటి విధంగా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ అనంతపురం నగరంలో బీసీ సమావేశాన్ని నిర్వహించినటువంటి రమేష్ యాదవ్ కావచ్చు, అదే విధంగానే రమేష్ గౌడ్ కావచ్చు, మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఇట్స్ టీవీ, అనంతపురం జిల్లా నుంచి.